హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్. ఈరోజు ఒక మంచి టాపిక్తో మేము ముందుకు రావడం అనేది జరిగింది. అదేంటంటే శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి 3 అతి ముఖ్యమైనటువంటి కథల గురించి, స్టోరీస్ గురించి ఈరోజు ఈ యొక్క వీడియోలో మీ అందరికీ తెలియజేయబోతున్నా. ఈ యొక్క స్టోరీస్ అనేవి నాకు తెలిసి మీరు ఇప్పటి వరకు వినకపోయి ఉండొచ్చు. ఒకవేళ విన్నా సరే కానీ వీడియోని లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. మరి ఈరోజు ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి కూడా తెలియజేయాలనుకున్నా. అదేంటంటే నా ఛానల్ ఈరోజు కంప్లీట్ మానిటైజేషన్ పూర్తి కావటం అనేది జరిగింది. మరి దీనికి ప్రధాన కారణంగా నేను ఆ శ్రీకృష్ణ పరమాత్మని భావిస్తున్నా. ఎందుకోసం అంటే ఆయననే నా వెనకాల ఉండి నన్ను నడిపించాడని నా యొక్క ఉద్దేశం. ఇలా చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఈ ఛానల్లో పెట్టే దాదాపు 6 months అవుతుంది. ఈ 6 months లోపల ఈ యొక్క ఛానల్లో దాదాపు 130 వీడియోలు పెట్టడం జరిగింది. ఈ 130 వీడియోస్ లోపల శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించినటువంటి ద్వారక వీడియోకు దాదాపు 2000 గంటల వాచ్ అవర్ రావటం అనేది జరిగింది. ఈ యొక్క వీడియో అనేది నా ఛానల్ మానిటైజేషన్ కావటం లోపల కీలక పాత్ర పోషించిందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా నా ఛానల్ పూర్తి మానిటైజేషన్ అనేది కూడా శ్రీకృష్ణుడు జన్మించినటువంటి శ్రీకృష్ణాష్టమి రోజున పూర్తి కావటం అనేది జరిగింది. సో ఈ 2 అంశాలు కూడా శ్రీకృష్ణుడితోటి సంబంధం ఉంది కాబట్టి ఆయననే నా ఛానల్ నడిపిస్తున్నాడన్న ఉద్దేశం నాకు కలిగింది. అందుకోసమే శ్రీకృష్ణుని యొక్క జన్మదినమైనటువంటి ఈరోజు శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి 3 ముఖ్యమైన అంశాలు, 3 కథలు మీ అందరికీ తెలియజేసి ఆ పుణ్యాన్ని మీ అందరికీ కూడా కలిగించాలన్న ఉద్దేశంతో ఆ 3 కథలు మీ అందరికీ తెలియజేయబోతున్నా. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు ఈ యొక్క వీడియో కింద లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో అందరూ కూడా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మరి శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి జన్మ రహస్యాల గురించి, శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి 3 రహస్యాల గురించి మీరందరూ తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ యొక్క కథల్ని మనం మొదలు పెడదాం. అందులో మొదటి కథ, శ్రీకృష్ణ పరమాత్ముడు తన తలపైన నెమలి ఈకను ఎందుకోసం ధరిస్తాడు? మరి ఆ నెమలి ఈకకు శ్రీకృష్ణ పరమాత్ముడికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏంటి? ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ పరమాత్ముడు ధరించేటువంటి నెమలి ఈకకు త్రేతాయుగానికి మధ్యలో సంబంధం ఉంది. అదేంటంటే శ్రీరామచంద్రుడు తండ్రి మాట కోసము 14 సంవత్సరాల పాటు అరణ్యవాసానికి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఈ క్రమంలో రాముడు పెద్ద పెద్ద పర్వతాలని, సముద్రాలని, నదులని, భయంకరమైనటువంటి అరణ్యాలను దాటుకుంటూ అరణ్యంలో ప్రయాణిస్తుంటాడు. ఇలా ప్రయాణిస్తున్నటువంటి సందర్భం లోపల ఒకరోజు సీతాదేవికి విపరీతమైనటువంటి దాహం వేస్తుంది. అయినా సరే కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడా కూడా ఒక సరస్సు కానీ నది కానీ కనిపించదు. ఎంత వెతికినా సరే నీటి జాడ కనిపించకపోయేసరికి శ్రీరామచంద్రుడు ఏం చేయాలనో తోచక అక్కడ ఉండేటువంటి ప్రకృతి దేవతను ప్రార్థించడం అనేది జరుగుతుంది. అలా ప్రార్థించిన మరుక్షణమే ప్రకృతి దేవత ఒక నెమలి రూపం లోపలికి మారి శ్రీరామచంద్ర ప్రభు దగ్గరకు వస్తుంది. వచ్చి ఆ యొక్క నెమలి శ్రీరామచంద్రుడి దగ్గర ఈ విధంగా పలుకుతుంది, రామ, నేను ఏ వైపుగా వెళ్తానో నువ్వు కూడా ఆ వైపుగా ప్రయాణం చేయి, ఖచ్చితంగా నీరు లభించేటువంటి ప్రాంతానికి మిమ్మల్ని చేరుస్తానని ఆ యొక్క నెమలి చెబుతుంది. ఆ మాట ప్రకారమే శ్రీరామచంద్ర ప్రభు ఆ నెమలు వెళ్ళేటువంటి దారి వెంబడే నడుచుకుంటూ వెళ్ళటం అనేది జరుగుతుంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నెమలికి ఒక సందేహం కలుగుతుంది. ఒకవేళ రాముడు నేను వెళ్ళేటువంటి దారిలో కాకుండా వేరే దారిలో వెళ్తే తాను దారి తప్పేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే నేను ఏదైనా చేయాలని ఆలోచించి వెంబడే నెమలి తన శరీరంపై ఉన్నటువంటి ఈకలని ఒక్కొక్కటిగా వదిలేస్తూ ముందుకు ప్రయాణం చేయటం అనేది జరుగుతుంది. అప్పుడు ఆ నెమలి ఈకల్ని అనుసరించుకుంటా రాముడు, సీత, లక్ష్మణుడు బయలుదేరటం అనేది జరుగుతుంది. అలా చాలా దూరం ప్రయాణిస్తూ కొద్ది సమయం తర్వాత ఆ యొక్క నెమలి నీరు ఉన్నటువంటి ఒక సరస్సు దగ్గరికి తీసుకొని వెళ్ళటం అనేది జరుగుతుంది. అప్పుడు సీతాదేవి ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి తన యొక్క దాహాన్ని తీర్చుకోవటం అనేది జరుగుతుంది. కొద్ది సమయం తర్వాత నెమలి తన శరీరంపై ఉన్నటువంటి ఈకల్ని బలవంతంగా తీసివేయటం ద్వారా ఆ ఒత్తిడికి లోనయ్యి ఆ యొక్క బాధను తట్టుకోలేక నెమలి అక్కడనే మరణించటం అనేది జరుగుతుంది. అప్పుడు రాముడు ఉండి ఆ నెమలి దగ్గరికి వెళ్ళి, సీత దాహం తీర్చడం కోసము నీ యొక్క ప్రాణాలను వదిలిపెట్టావు కదా, ఖచ్చితంగా నీ యొక్క త్యాగం అనేది మరవనది.
కాబట్టి ఈ రోజే నేను నీకు ఒక వరాన్ని ఇస్తున్నా అని రాముడు ఆ యొక్క నెమలికి వరాన్ని ఇస్తాడు. అదేంటంటే, నీకు ఈ జన్మలో నేను న్యాయం చేయలేకపోయాను కదా, ఖచ్చితంగా వచ్చే యుగం లోపల నీకు ఒక మంచి గుర్తింపు లభిస్తుంది అని ఆ యొక్క నెమలికి శ్రీరామచంద్ర ప్రభు వరం ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ వరం కారణంగానే త్రేతాయుగం పూర్తయిన తర్వాత ద్వాపర యుగం లోపల శ్రీకృష్ణ పరమాత్ముడుగా జన్మించినటువంటి రాముడు ఆ యొక్క నెమలికి సంబంధించినటువంటి ఈకని తన తలపైన ధరించటం అనేది జరుగుతుంది. ఇది నెమలి ఈకకు శ్రీకృష్ణ పరమాత్ముడికి మధ్యలో ఉన్నటువంటి సంబంధంగా మనం చెప్పుకోవచ్చు. మరి రెండవ కథ ఏంటంటే, ఈ కథలోకి వెళ్ళడానికంటే ముందు మరొకసారి చెప్తున్నా, వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సెకండ్ స్టోరీ, థర్డ్ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మీరు ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి. అదేవిధంగా ఖచ్చితంగా వీడియో కింద లైక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్ లోపల హైప్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. ఆ హైప్ అనేటువంటి ఆప్షన్ ఇచ్చి ఈ యొక్క వీడియోకు పాయింట్స్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. దయచేసి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో రెండవ కథ ఏంటనే విషయం కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రెండవ కథ ఏంటంటే, ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక దగ్గర కూర్చుంటే అక్కడికి సత్యభామ వచ్చి, శ్రీకృష్ణ పరమాత్మ, ఈ ప్రపంచంలో నాకంటే అందమైనటువంటి మహిళ ఎవరైనా ఉన్నారా, లేదా త్రేతాయుగంలో ఉన్నటువంటి సీతాదేవి అందంగా ఉందా, లేక నేను అందంగా ఉన్నానా అని శ్రీకృష్ణ పరమాత్ముడిని ప్రశ్నిస్తుంది సత్యభామ. ఇదే సందర్భం లోపల శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క వాహనమైనటువంటి గరుడ దేవుడు కూడా శ్రీకృష్ణుని ఒక క్వశ్చన్ వేస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ, ఈ విశ్వంలో నాకంటే వేగంగా ప్రయాణించేటువంటి జీవి ఇంకేదన్నా ఉందా అని గరుడు అక్కడ ఉండేటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని ప్రశ్నిస్తాడు. దాని తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణ పరమాత్ముడు చేతిలో ఉండేటువంటి సుదర్శన చక్రం కూడా శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి వచ్చి, నాకంటే శక్తివంతమైనటువంటి ఆయుధం ఈ యొక్క సృష్టిలో, ఈ యొక్క విశ్వంలో ఇంకేదన్నా ఉందా అని అడగటం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముని మూడు రకాల ప్రశ్నలు సంధించడం అనేది జరిగింది. మొదటిదేమో, సత్యభామ ఉండి నాకంటే అందమైనటువంటి మహిళ ఈ యొక్క ప్రపంచంలో, విశ్వంలో ఉందా, లేదా త్రేతాయుగంలో మీ భార్య అయినటువంటి సీతాదేవి నాకంటే అందంగా ఉందా, లేకుంటే నాకంటే తక్కువ అందంగా ఉందా అని సత్యభామ శ్రీకృష్ణుని ప్రశ్నిస్తారు. ఇది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, గరుడదేవుడు ఉండి, ఈ విశ్వం మొత్తం లోపల నాకంటే వేగంగా ప్రయాణించేటువంటి జీవి ఇంకేదన్నా ఉందా అని గరుడు రెండవ ప్రశ్న అడుగుతాడు. మూడవ ప్రశ్న, సుదర్శన చక్రం ఉండి, ఈ విశ్వం లోపలనే నాకంటే శక్తివంతమైనటువంటి ఆయుధం ఇంకేదన్నా ఉందా అని సుదర్శన చక్రం కూడా శ్రీకృష్ణ పరమాత్ముని అడగటం అనేది జరుగుతుంది. ఈ మూడు అంశాలకు సంబంధించినటువంటి జవాబు ఒకే మాటలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు. అది ఎట్లా చెప్తాడు, ఈ ముగ్గురులో ఉండేటువంటి గర్వాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ విధంగా అణిచివేస్తాడు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్ముడు ఉండి గరుడుని పిలిచి ఒక మాట చెప్తాడు. గరుడదేవ, నువ్వు ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్తే అక్కడ ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఒక వ్యక్తి ఉంటాడు. ఎంబడే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నన్ను కలవమని చెప్పు అని గరుడునికి చెప్తాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క మాట ప్రకారము గరుడు ఆకాశంలో ఎగురుకుంటూ ఆ ప్రాంతానికి బయలుదేరుతాడు. తన చేతిలో ఉండేటువంటి సుదర్శన చక్రానికి కూడా ఒక మాట చెప్తాడు. సుదర్శన చక్రమా, నువ్వు ఎంబడే ఇక్కడ ఉండేటువంటి ద్వారము దగ్గరగా కాపలాగా ఉండు, ఎవరిని కూడా లోపలికి ప్రవేశించకుండా అడ్డుకు, ఎవరిని కూడా లోపలికి రానివ్వకు అని సుదర్శన చక్రానికి చెప్తాడు. ఎంబడే సుదర్శన చక్రం కూడా ఆ గడప దగ్గరికి, ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి కాపలా కాయటం అనేది చేస్తుంది. దాని తర్వాత తన పక్కలో ఉండేటువంటి సత్యభామకు కూడా, నువ్వు ఎంబడే నీ యొక్క రూపాన్ని సీతాదేవి లాగా మార్చుకో అని పక్కలే ఉండేటువంటి సత్యభామ కూడా చెప్పటం అనేది జరుగుతుంది. ఇలా ముగ్గురికి మూడు రకాలైనటువంటి విషయాల గురించి చెప్తాడు. దాని తర్వాత గరుడ దేవుడు చాలా దూరం ప్రయాణించుకుంటూ ఒక గ్రామం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ హనుమంతుడు ఉంటాడు. హనుమంతుని దగ్గరికి వెళ్ళి, అయ్యా హనుమ, ద్వాపర యుగం లోపల శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే సాక్షాత్తు రాముని యొక్క స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు మిమ్మల్ని రమ్మని పిలిచాడు, ఒక్కసారి మీరు ద్వారకకు రండి అని గరుడదేవుడు హనుమంతుడికి చెప్పడం అనేది జరుగుతుంది. ఆ మాట విన్న మరుక్షణమే కొన్ని లక్షల వేల కిలోమీటర్ల వేగంతో హనుమంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి రావటం అనేది జరుగుతుంది. వచ్చి ముందుగా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పాదాలకు నమస్కారం చేసుకొని అక్కడ నిలబడతాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు నుండి హనుమంతుడిని ఒక ప్రశ్న అడుగుతాడు. హనుమ, నువ్వు వచ్చేటువంటి క్రమం లోపల ద్వారం దగ్గర నిన్ను ఎవరు అడ్డుకోలేదా అంటే అప్పుడు హనుమంతుడు చెప్తాడు, లేదు ప్రభు, నేను వచ్చే క్రమం లోపల ద్వారం దగ్గర ఒక చక్రము, ఒక సుదర్శన చక్రము నన్ను ఆపేటువంటి ప్రయత్నం చేసింది. దాంతో పోరాటం చేద్దామని అనుకున్నా కానీ దాంతో పోరాడితే
సమయం వృధా అయిపోతుందన్న ఉద్దేశంతో ఆ యొక్క చక్రాన్ని నా నోటితో మింగేశానని అక్కడ ఉండేటువంటి సుదర్శన చక్రం గురించి హనుమంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడికి చెప్పటం అనేది జరుగుతుంది. దాని తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడి పక్కలో ఉన్నటువంటి మాయారూపంలో ఉన్నటువంటి సీతాదేవిని చూసి అప్పుడు హనుమంతుడు ఈ విధంగా ప్రశ్నిస్తాడు, రామ, నేను ఇక్కడికి వచ్చి చాలా సమయం అవుతుంది, కానీ సీతాదేవి యొక్క జాడ కనిపించడం లేదే, నీ పక్కన ఉన్నటువంటి ఆ చెలికత్తి ఎవరు అని హనుమంతుడు శ్రీకృష్ణ పరమాత్మని ప్రశ్నిస్తాడు. సో దీంతో ఇక్కడ ముగ్గురి యొక్క గర్వం అణిచివేయబడటం అనేది జరిగింది. అది ఎలాగంటే, గరుడదేవుడు ఈ యొక్క విశ్వంలో నాకంటే వేగంగా ప్రయాణించేటువంటి జీవి ఏదన్నా ఉందా అని ప్రశ్నిస్తాడు. కానీ హనుమంతుడు గరుడదేవుని కంటే కొన్ని లక్షల వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకోవటం అనేది జరిగింది. దాంతో గరుడదేవుడికి తనకంటే వేగంగా ప్రయాణం చేసేటువంటి వ్యక్తి హనుమంతుడు అన్న విషయం గరుడునికి అర్థం కావటం అనేది జరుగుతుంది. దీంతో గరుడు యొక్క గర్వం కూడా అణచివేయబడటం అనేది జరుగుతుంది. రెండవది, సుదర్శన చక్రము ఈ యొక్క ప్రపంచం లోపలే నా అంత శక్తివంతమైన ఆయుధం ఏదీ లేదని సుదర్శన చక్రం భావిస్తుంది. కానీ హనుమంతుడు దాన్ని సునాయాసంగా తన నోటితోటి మింగివేయటం అనేది జరుగుతుంది. దాంతో సుదర్శన చక్రం యొక్క గర్వం కూడా అణిచివేయబడటం అనేది జరుగుతుంది. అంటే సుదర్శన చక్రము హనుమంతుని ఏమి చేయలేకపోయింది. మరి మూడవది, మాయారూపంలో సీత రూపంలో ఉన్నప్పటికీ కూడా హనుమంతుడు సత్యభామను గుర్తుపట్టి చెలికత్తెగా పిలుస్తాడు. అంటే ఇక్కడ సత్యభామ సీతాదేవి కంటే అందంగా లేదు అన్న విషయం సత్యభామకు అర్థం కావటం అనేది జరుగుతుంది. దీంతో ముగ్గురికి కూడా ఈ విధంగా సమాధానాలు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పటం అనేది జరుగుతుంది. దీన్ని మనము రెండవ కథగా చెప్పుకుంటాం. మరి మూడవ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేటువంటి కథ. మళ్ళీ చెప్తున్నా, వీడియోను స్కిప్ చేయకండి, వీడియో కింద లైక్ కొట్టడం మర్చిపోకండి, వీడియో కింద అందరు కూడా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మరి మూడవ కథ ఏంటంటే, ద్వారకలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి ఒకరోజు విపరీతంగా తలనొప్పి రావటం అనేది జరుగుతుంది. ఆ యొక్క తలనొప్పిని భరించలేక తన రాజ్యంలో ఉండేటువంటి అనేక మంది వైద్యులు వచ్చి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క తలనొప్పిని తగ్గించే ప్రయత్నం చేస్తారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా సరే కానీ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క తలనొప్పి అనేది తగ్గదు. ఈ సమయం లోపల ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి లోపల శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి నారద మహర్షి వస్తాడు. నారద మహర్షి వచ్చినటువంటి ఆ సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్ముడు నారదుని అడుగుతాడు, నారద మహర్షి, నేను ఎంత ప్రయత్నం చేసినా సరే కానీ నా యొక్క తలనొప్పి తగ్గడం లేదే, దీనికి ఏదైనా ఒక పరిష్కారం చూపండి అని శ్రీకృష్ణ పరమాత్ముడు నారద మహర్షిని అడిగితే, నారద మహర్షి ఉండి, ప్రభువా, ఈ విశ్వంలో వచ్చేటువంటి అన్ని రకాలైనటువంటి రోగాలకు దానికి సంబంధించిన మందులని, ఔషధాలని, ఏ ఔషధం వాడితే ఏ జబ్బు నయమవుతుందన్న విషయం మీకంటే ఇంకెవరికి బాగా తెలుసు. మీరే మీ తలనొప్పి తగ్గాలంటే ఏం చేయాలో చెప్పండి, ఆ యొక్క పనిని నేను నిర్వర్తిస్తానని నారద మహర్షి చెప్తే ఎంబడి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా చెప్తాడు, చూడు నారద మహర్షి, నన్ను ప్రేమగా భక్తితో ఆరాధించేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కాలి అడుగు భాగంలో ఉండేటువంటి ధూళిని తీసుకొని వచ్చి నా తలపై రాస్తే నా తలనొప్పి తగ్గుతుంది అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు. ఆ మాట విన్నటువంటి నారద మహర్షి ఎంబడే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఇద్దరు భార్యలైనటువంటి సత్యభామ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క పాదధూళిని అడిగేటువంటి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఇద్దరు భార్యలు కూడా వాళ్ళ యొక్క పాదధూళిని ఇవ్వడానికి వెనకడుగు వేయటం అనేది జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు దేవుడు. అలాంటి దేవుడు మన పాదధూళిని తన తలపై రాసుకోవడం అనేది చాలా పాపకార్యం. కాబట్టి ఇలాంటి పాపకార్యంలో మేము పాలు పంచుకోము, ఇలాంటి కార్యక్రమంలో మమ్మల్ని జోక్యం చేయనీయకండి అని వాళ్ళు స్తుతిమెత్తగా దీని నుంచి వెనకడుగు వేయటం అనేది జరుగుతుంది. నారద మహర్షికి ఇంకేం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి ద్వారకా నగరంలో ఉండేటువంటి గోపికల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళకి ఈ యొక్క విషయాన్ని గురించి మొత్తం కూడా వివరించే ప్రయత్నం చేస్తే, అక్కడ ఉండేటువంటి గోపికలందరూ కూడా తమ యొక్క పాద ధూళిని ఇవ్వడానికి సిద్ధపడతారు. అలా సిద్ధపడ్డ క్షణం లోపల నారద మహర్షి వాళ్ళందరికీ ఒక ప్రశ్న ఇస్తాడు, గోపికలారా, మీరందరూ మీ యొక్క పాదధూళిని ఇవ్వడానికి సిద్ధపడ్డారు కదా, మరి ఆ యొక్క పాదధూళిని శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క నుదుటి పైన రాయటం ద్వారా మీ యొక్క ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరిగితే, మీకు ఇంకేదైనా నష్టం జరిగితే ఇది పాపపు కార్యము కదా, మీరు ఎందుకోసం ఒప్పుకుంటున్నారంటే అక్కడ ఉండేటువంటి గోపికలందరూ చెప్తారు, మేము చనిపోయినా సరే దీనివల్ల మాకు పాపం వచ్చినా సరే కానీ మాకు ఎలాంటి ఈ విషయంలో ఎలాంటి భయం లేదు, మాకు కావాల్సిందల్లా ఒకటే, ఈ యొక్క బాధ నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడు బయటపడాలి, ఎలాగైనా సరే శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క తలనొప్పి తక్కువ కావాలి, కాబట్టి అందులోపల మేము ప్రాణాలు విడిచినా సరే కానీ దానికోసం సంతోషంగా సిద్ధంగా ఉన్నామని అక్కడ ఉండేటువంటి గోపికలు చెప్పటం అనేది జరుగుతుంది. ఇది శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించినటువంటి మూడవ స్టోరీగా చెప్పుకోవచ్చు. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క భక్తులు ఈ విధంగా ఉంటారు. అంటే
శ్రీకృష్ణ పరమాత్ముడి కోసం తమ ప్రాణాలను విడిచిపెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారన్న విషయం మనకు ఈ యొక్క కథ ద్వారా అర్థం కావటం అనేది జరుగుతుంది. నిజానికి శ్రీకృష్ణ పరమాత్ముడికి జన్మకు సంబంధించినటువంటి అనంతమైన రహస్యాలు ఇంకా చాలా ఉంటాయి. అందులో ఇవి కొన్ని మాత్రమే. ఇంకా చాలా గొప్ప విషయాల గురించి కూడా మనం ఈ యొక్క ఛానల్ లోపల తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. కాబట్టి నేనంతా శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క తన యొక్క జన్మ రహస్యాల గురించి చెప్పడం నేను ఒక గొప్ప విషయంగా భావిస్తున్నా. అంటే దేవుడి గురించి, దైవం గురించి ప్రచారం చేయటం అనేది అది నిజంగా చెప్పాలంటే మన పూర్వజన్మ సుకృతంగా మనం భావించవచ్చు. కాబట్టి ఈ యొక్క కార్యంలో నా వంతు పాత్ర నేను పోషిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నా. ఇప్పుడు చెప్పినటువంటి విషయం లోపల ఏమైనా లోపాలు ఉంటే కింద కామెంట్ రూమ్లో తెలియజేయండి, వాటిని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా. కాబట్టి ఈ యొక్క విశ్వం మొత్తాన్ని నడిపించేది ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే. కాబట్టి సో ఆయనకు సంబంధించినటువంటి విషయాల గురించి మీరు అందరూ ఇంత ఇంట్రెస్టింగ్ గా విన్నందుకు మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని మీ చుట్టుపక్కల ఉండేటువంటి అందరి వ్యక్తులకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఛానల్ కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతోటి నువ్వు ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. సో అంతవరకు మీ అందరికీ సెలవు. అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క వీడియో కామెంట్ సెక్షన్ లోపల జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో అందరికి కూడా మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క వీడియోని ముగిస్తున్నాను. సో అందరికీ ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.